ఈ 5 రోజులు మనకి తీరని లోటును మరి ఈ రోజు తీర్చడానికి ఆయన వేదిక మీదకి వస్తున్నారు. ఒకసారి మనం అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరూ కూడి వచ్చిన అందరికీ వందనాలు. మరి ఆడ చెప్పినంత విధిగా నేను గాయకులు కాదు, కానీ ఏదో దేవుని భయభక్తి కలిగి మరి కొన్ని పాటలు పాడాలని ఆసక్తి మాకు కూడా ఉంది, కానీ స్వరం మరి అందరిలాగా మాకు ఇవ్వలేరు. కానీ ఏది ఏమైనా దేవుని కృపను బట్టి మరి ఈ కృపా పండుగకి మరి దేవుడు ఈ రీతిగా మనల్ని ఇక్కడ నిలబెట్టినందుకు మరి దేవతకి లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ కృపా పండుగలకు కూడా మరి ఇక్కడికి వద్దా అసలు ఆసక్తి ఉండగానే కానీ వచ్చే పరిస్థితిలో కాదు. కానీ దేవుడు మరి తన తలంపులు మరి బట్టి మరి మేము ఎన్నో ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు కూడా మరి నేను వస్తానని ఊహించుకోలేదు. కానీ మరి ఆ దేవుని తలంపులను బట్టి మరి దేవుడు ఇక్కడ నడిపించాడని మరి ఆ దేవునికి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి పెదభాస్కర్ గారు మరి కృపా పండుగలు లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా జరిగినాయి. ఈ సంవత్సరం కూడా మరి దేవుడు ఆయన పట్ల మరి కృప చూపించి ఎన్నో మరి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన భారమైన మరి ఇది చాలా భారమైన పండుగలు. మరి ఆయనకి మరి ఆయన ఎంత భారంతో కూడిన మరి కృపా పండుగలు కనుక మరి దేవుడు మరి పాస్టర్ గారిని ఎంతగానో మరి ఆశీర్వదించి మరి మనం ఏమి ఇచ్చి ఏమి రుణం తీసుకుంటున్నామో తెలియదు, కానీ మరి ఆయన ఊహించని విధంగా దేవుడు తన తలంపులను బట్టి మరి దేవుడు చాలా గొప్పగా నడిపిస్తున్నాడు. మరి చాలా సంతోషం. మరి చాలా అద్భుతంగా రాత్రి అయ్యగారు పాట పాడుతుంటే యవ్వన కాలంలో ఆయన 18 సంవత్సరాల వయసులో పాడినట్టు పాడాడు. కానీ చాలా ఆనందం అనిపించింది, ఒక్క దుఃఖం అనిపించింది. కానీ ప్రభు మరి ఆయన నిలబెట్టుకుని మరి కృపా పండుగలో చాలా అద్భుతంగా జరిగిస్తున్నందుకు మరి దేవునికి అందరం మరి ఒక్కసారి స్తోత్రం చెల్లించుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా తీర్చగలనయ్యా ఈ రుణమును, ఎలా తీర్చగలనయ్యా ఈ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుతూ, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుతూ, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును.
స్తంభంపై నిలిపినావయ్యా వెలుగు సామంతిగా దీపస్తంభంపై నిలిపినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినావే సుడిగాలులే వీచినా ఈ సాటున నన్ను దాచినావయ్యా సుడిగాలులే వీచినా ఈ సాటున నన్ను దాచినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును పిలుచుకొంటిరే దూతలు చేయని ఈ దివ్య సేవకు పిలుచుకొంటిరే దూతలు చేయని ఈ దివ్య సేవకు మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా మందసము మోసే అభిషేకమును ఇచ్చినావయ్యా యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం ఎలా
మీరందరూ ఇప్పుడు ఒక నిజం చెప్పాలండి. గాయకుల్లాగా పాడాడా లేదండి? అవుననే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను గాయకుడు అంటే నేనేం గాయకుడిని కాదంటున్నాడు ఆయన.